నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కర్నూలు జిల్లా కోసగిలో దారుణం, రోకలి బండతో కొట్టి భార్యను చంపిన భర్త. నిండు కుండల శ్రీశైలం ప్రాజెక్టు, సాగర్కు నీరు విడుదల. మంత్రి పేరిట పలువురికి టోక్రా, పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు. ఎన్టీఆర్ జిల్లా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్వాగతం పలికిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 7 హిల్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల భానుప్రసాద్ అనే బాలుడు మృతి చెందాడని మృతదేహం ఆసుపత్రి లోపల పెట్టి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇక బిచ్కుందా మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన భానుప్రసాద్ మంగళవారం రాత్రి జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. రాత్రి పరిస్థితి విషమించినా ఎవరు పట్టించుకోలేదని మరుసటి రోజు ఉదయం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లమని సూచించగా నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలపడంతో మృతదేహాన్ని అంబులెన్స్ లో బాన్సువాడ తీసుకొచ్చి 7 హిల్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మెడిసిన్స్ కూడా కరెక్ట్ లేవు సార్. జనరల్ వార్డు వేసిండు ఫస్ట్. జనరల్ వార్డు వేసినాక చూస్తా ఉంటే ఏమయ్యా సార్ అంటే అరామ్ బండర్ పోయి ఇంకొక పేషెంట్ ఉన్నది ఆమె, మేము ఒక పేషెంట్ ఇద్దరమే. మా అబ్బాయి బెడ్ మీదకి కిందికి పడిపోయింది. మేమే లేపుకున్నాము. ఇంజక్షన్ చేయడానికి రెడీ లేదు ఒక్కళ్ళు కూడా. కర్నూలు మండల పరిధిలోని సమీపంలోని నిర్జూరు గ్రామంలో గొడవ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురువ నాగులు సాయంత్రం నీళ్ల కోసం వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన లాలు గౌస్ మరి వారి కుటుంబ సభ్యులు కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుడు కురువ నాగులు తెలిపారు. గతంలో జరిగిన గొడవలో ఇరు వర్గాలు పెద్దల సమక్షంలో రాజీ అయ్యారని అన్నారు. అయినా తనపై దాడి చేసి చంపాలని చూశారని బాధితుడు తెలిపారు. ఈ దాడిలో గాయాలు కావడంతో నాగులు చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి వచ్చారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కురువ నాగులు భార్య శివలక్ష్మి మాట్లాడుతూ తన భర్తకి గౌస్ లాలు నుండి ప్రాణహాని ఉందని, ఏదైనా జరిగితే వాళ్లే కారణమని అన్నారు. ఫిల్టర్ నీళ్ళ కానీ బైక్ తీసుకొని వెళ్తూ ఉంటే నా కళ్ళు చూసినావు అని చెప్పేసి వాటర్కి వెళ్తూ ఉంటే సర్కిల్లో ఆపి అందరూ కుమ్మక్కయ్యి వాళ్ళు కలిసి కట్టుకొని అందరు కలిసి నన్ను చంపాలని ప్రయత్నం చేసినారు. కట్టలు రాడ్లు అన్నీ తీసుకొని లాలు భాష, గౌస్ భాష, అటు వచ్చేసి అల్లావలి, ఆలి భాష, లాలు, కొన్ని పేర్లు ఉన్నాయి సార్. ఎందుకు గురించి అంటే వాళ్ళు గతంలో మేము గొర్రెలు మేపినామని చెప్పేసి వాళ్ళ చేనులో పొట్టేళ్ళు పట్టుకొచ్చుకున్నారు. మేము వాళ్ళ చేను మేపలేదు, ఏం మేపలేదు. ఎవరో మేపుకొని వేరే మంద వాళ్ళు వెళ్ళిపోయింటే మేమే మేపినామని మా పొట్టేళ్ళు పట్టుకొచ్చుకున్నారు. మా పొట్టేళ్ళు మేము పట్టుకొచ్చుకున్నాం. మీ మేపలే చేయాలా, మేము మా పొట్టేళ్ళు మేము పట్టుకొని పోతామంటే పట్టుకొని ఎట్లా పోతావురా కొడుక అని చెప్పేసి అప్పుడు గొడవ మనసులో పెట్టుకొని నన్ను చుట్టుముట్టుకొని కొట్టినారు. సంపాదించే ట్రై చేసినారు. రాడ్లు కట్టలు స్పృహ తప్పి పడిపోయినాను. అంటే మా ఇంటి ముందర నుండి పోతూ ఉన్నాడు ఆ పిల్లోడు. నేను చూసలేను. చూడకుండా నేను బైక్ స్టార్ట్ చేసుకొని పోతూ ఉంటే నా కళ్ళు చూసినావు అని చెప్పేసి ఇస్మాల్ హోటల్ దగ్గర ఆపి, ఎందుకురా నా కళ్ళు చూసినావు కొడక, నిన్ను చంపుతాం ఇక్కడనే అని చెప్పేసి అడ్డకించితే నేను అట్లే తప్పించుకొని వెళ్ళిపోయి వాటర్ ఎత్తుకొని మళ్ళీ ఇంటికి పోతున్నా. ఇంటికి పోయేటప్పుడు కూడా అడ్డం వచ్చినాడు. వాటర్ తీసుకొని పాపని ఎత్తుకొని ఇంటికి పోతుంటే అడ్డకిస్తే కూడా అప్పుడు కూడా తప్పించుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ వచ్చేటప్పుడు అంతా ఫోన్లు చేసుకొని అంతా కుమ్మకయ్యి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2-3 మాటలు ఇట్లే అటాక్ చేసినారు. అటాక్ చేసి నన్ను ఏదో ఒకటి చేయాలనే మనస్పార్థం వాళ్ళకు ఉంది. వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేసేటట్లు చేసి మీరు న్యాయం చేయండి సార్. గతంలో దాడి చేసింది అంటున్నా, పోలీస్ కేసు కాలేదా? పోలీస్ స్టేషన్కి పోయినాము. 2 మాటలు పోయింటే పెద్దలు ఊర్లో గ్రామంలో ఉన్న పెద్దలు అంతా మాట్లాడి అంతా ఒకటి చేసి పంపించినారు. అయినా వాళ్ళకి ఆ బుద్ధి పోలేదు. అది మనసులో పెట్టుకునే చేస్తున్నారు. ఒక 3 నెలల తర్వాత కూడా చేసినారు ఎండాకాలంలో.
3 నెలల కిందట గొర్రెలు మా చేనులో మేసినాయి కొడక మీవి పొట్టేళ్ళు పట్టుకొచ్చుకున్నామని. మేము మేపలేము మీ గొర్రెలు, మీ చేనులో మా గొర్రెలు మేసలేవు, మా పొట్టేళ్ళు మేము పట్టుకొని పోతామంటే ఎట్లా పట్టుకపోతావురా కొడక, నిన్ను చంపుతాం ఇక్కడిక్కడనే అని చెప్పేసి అప్పుడు కూడా ఇట్లే దాడి చేసినారు. దాడి చేస్తే గతంలోనే ఇప్పుడున్న సీఐకి కాల్ చేసి చెప్పినాము. వాళ్ళకి ఏం మేనేజ్ చేసుకున్నారో ఏం లేదో తెలియదు. మా కాడికి ఎవరు ఇద్దరు ఎక్కువ కొట్టినారు సార్. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతలా కట్టెలు తీసుకొని నీళ్ళ పోతుంటే రాళ్ళు కట్టెలు తీసుకొని చంపనికే ప్రయత్నించినారు. 2-3 మాటలు ఇట్లే జరిగింది, తప్పించుకొని పోయినాడు. ఇప్పుడు కూడా కళ్ళు తిరిగి పడిపోయింటే అట్లే కొట్టనిక వస్తున్నారు సార్. మేము దొబ్బుతుంటే కూడా అట్లే కొట్టనిక వచ్చినారు. ఇంతలా కట్టెలు తీసుకొని కళ్ళు తిరిగి పడిపోయింటే కూడా అట్లే కొడుతూనే ఉన్నారు సార్. మాకు న్యాయం చూస్తున్నావు, చూసుకుందామా, కొట్లాడదామా, చంపుకుందామా, నేను బతకనీయం కూడా. నువ్వు ఉండేది ఒక ఇల్లే ఉంది నీది మా ఊర్లో. మేము మా ఊర్లో సగం ఊరు మాదే ఉంది ముస్లిమ్స్ది. నీ కథ చూస్తాం, నీ అంత చూస్తామని చెప్పేసి వాళ్ళు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని కుర్ర నాగుల్ని టార్గెట్ చేసుకొని, మంచినీళ్ళకి పోయి వస్తున్నటువంటి కుర్ర నాగుల్ని టార్గెట్ చేసుకొని రాడ్లు తీసుకొని కట్టెలు తీసుకొని విచక్షణ రహితంగా తలకి తడుతుంటే చేయి పడితే తేగి దెబ్బలు తగిలినాయి. ఎట్ట తగిలినాయి అంటే ఈ విధంగా విచక్షణ రహితంగా తలకైతేనేమి, చేతులకైతేనేమి, దొమ్మల మీద అయితేనేమి, కాళ్ళకైతేనేమి విచక్షణ రహితంగా కొడుతుంటే చచ్చిపోయినాడని కళ్ళు తిరిగి కింద పడిపోయినాడు. చచ్చిపోయినాడని చెప్పి వదిలిపోతే అప్పుడు బంధువులు తీసుకొని ఆటోలు వేసుకొచ్చుకొని జనరల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి శాంతియుతంగా ఉండాల్సినటువంటి గ్రామంలో కక్షలకి ప్రేరేపిస్తున్నటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని, ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని జైలుకి ఎత్తి ఇలాంటి వాళ్ళకి ప్రాణరక్షణ కల్పించాలని చెప్పి ఈ విధంగా మేము పోలీసులను డిమాండ్ చేస్తున్నాము. దేని గురించి కొట్టినారు? గతంలో గొర్రెలు ఉన్నాయి, కుర్వ నాగులకి గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు మా చేనులో మేసినాయి అని చెప్పేసి గొర్రెలు పట్టుకొచ్చుకున్నారు. నా గొర్రెలు మేయలేదు, మీరు కావాలంటే గొర్రెల మంద వాళ్ళని అడగండి. అది వేరే వాళ్ళు మేపి తీసుకొని పోయినారు. మా గొర్రెలు మేయలేదు కాబట్టి నా పొట్టేళ్ళని నేను తీసుకుపోతున్నాను చేసి అప్పుడు పొట్టేళ్ళని తీసుకొచ్చుకున్నాను. నువ్వు వచ్చేసి నువ్వు స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి నువ్వు గడ్డ కొడితే మీ ఊర్లో ఇంతమంది ఉన్నటువంటి మా బలం ఏమైపోయింది, మాకు సిగ్గుసేట్ అయ్యింది అని చెప్పేసి అది మనసులో పెట్టుకొని కక్ష పెట్టుకొని ఒక్కరిని టార్గెట్ చేసుకొని, ఇదే కాదు పొలంకాడ అట్టే జరిగింది, 3 నెలల కిందట జరిగింది, 4 సంవత్సరాల కిందట జరిగింది. ఈ రోజు సాయంత్రం 5:30 కూడా ఈ విధంగా టార్గెట్ చేసుకొని రాడ్లు తీసుకొని కట్టెలు తీసుకొని విచక్షణ రహితంగా కొట్టడము చాలా బాధాకరము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకొని బాధితుడికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. దాడి చేసిన వాళ్ళ పేర్లు? దాడి చేసిన వాళ్ళు దాదాపు 7 మంది, దాదాపు 10 మంది ఉన్నారు. ఒక 7 మంది పేర్లు మాత్రమే ఈయన గుర్తుపట్టగలుగుతున్నాడు. లాల్ బాషా, గౌస్ బాషా, కాసిం. కర్నూలు జిల్లా కోసగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను రోకలి బండతో భర్త కొట్టి చంపిన సంఘటన కలకలం రేపుతోంది. మతిస్థిమితం లేని భర్త రోకలి బండతో భార్య దుద్ది ఈరన్న గారి లక్ష్మితలపై కొట్టి చంపిన సంఘటన కోసగి మండలం చిన్న భూంపల్లిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోసగి మండలం చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన దుద్ది ఈరన్న గారి నర్సింపులు లక్ష్మీ దంపతులకు 2 కుమారులు 2 కుమార్తెలు సంతానం. 2 కుమార్తెలు 1 కుమారుడికి పెళ్లిళ్లు జరిగాయి. బుధవారం భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వెనక నుంచి పెద్ద రోకలి బండతో భార్య తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి కోసగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీటి సందర్భంలో మునిగిపోయారు. ఈ విషయంపై కోసగి ఎస్ఐ హనుమంతరెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా తన తండ్రి తన తల్లిని కొట్టి చంపినట్లు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,22,600 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు చేరి విడుదల చేస్తున్నారు. సుంకేసులో జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 3,22,600 క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం శ్రీశైలం అవుట్ఫ్లో. ఇక 3,22,600 క్యూసెక్లు ప్రస్తుతం నీటి మట్టం 882.80 అడుగులు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. సుంకేసుల జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి 3,22,600 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి 3,22,600 క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. ఇక 8 స్పిల్వే గేట్ 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20,000 క్యూసెక్కులు, ఎడమ గేటు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. ఇక శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.80 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.429 టీఎంసీలుగా నీటి నిల్వ నమోదైంది. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
సౌకర్యం ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వీరేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కర్నూలు జిల్లా కోసిగి బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యార్థులకు ప్రత్యేకంగా చింతకుంట పల్లెపాడు మీదుగా కోసగికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ డిపో మేనేజర్ హామీ ఇచ్చినా బస్సు ఏర్పాటు చేయడం లేదని, దీంతో స్కూళ్లు కళాశాలలకు వెళ్లాలంటే నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామంలోని స్వయంభూ శ్రీ వీరాంజనేయ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రికి ఆలయ మర్యాదలతో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలంలో మేడూరు గ్రామంలో స్వయంభూ ఆంజనేయ స్వామి, ఇక్కడ గతంలో పురాతనం నుంచి ఒక ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడికి దర్శనం కోసం కుటుంబ సమేతంగా రావడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు, మిగతా స్థానిక ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అన్నాదమ్ముల్లా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవటం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలానైతే తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబంలా ఆనాడు కలిసిమెలిసి నడిచారో, కలిసిమెలిసి ఉన్నారో, దేశవ్యాప్తంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవం ఎలా ఉందో ఈనాడు రెండు రాష్ట్రాలుగా అన్నదమ్ముల్లా విడిపోయిన రెండు రాష్ట్ర ప్రజలు దేశంలో ఈ తెలుగు మాట్లాడే మనందరికీ చల్లగా చూడాలని. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సింబాక్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ 2 గంటల్లో ఒకేసారి 50,000 సెకండ్ల వరకు మాట్లాడినట్టుగా టెలికాం డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారని అన్నారు. టెలికాం డిపార్ట్మెంట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి మంచిర్యాల జిల్లా జన్నారంలో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు కూడా వారు చెప్పారు. నిందితుల నుండి సిమ్ బాక్స్ పరికరాలు, ఎయిర్టెల్, జియో, ఇక విఐ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలియజేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో మెయిన్ కింగ్ పిన్ జాక్ అనే వ్యక్తి ఈ రీసెంట్గా 2025లో ఈ జాక్ అనే వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా బాపయ్యతో మాట్లాడి ఈ విధంగా సైబర్ ఫ్రాడ్ సెటప్ చేసి జనాలని బెదిరించడం ద్వారా కానీ, అమాయకత్వాన్ని ఆసరా చేసుకోవడం ద్వారా కానీ ఈ సైబర్ ఫ్రాడ్ రాకెట్ ఏర్పాటు చేసి మనీ సంపాయాలని ఇతనికి చెప్పడం, ఇతను ఒక ప్రాపర్ రూము టెలికమ్యూనికేషన్ విత్ ఇంటర్నెట్ ఉన్న రూమ్స్ అండ్ లోన్లీ ఏరియా, ఇంటీరియర్ ఏరియా ఉండే చూడమని చెప్తే ఈ బాపయ్య అండ్ మధుకర్ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ బావ రాజేష్కి చెప్పి మన జన్నారంలో ఒక రూమ్ తీసుకున్నారు. ఈ జాక్ అనే వ్యక్తి ఈ 5 రకాల సిమ్ పోర్టింగ్ టెక్నికల్ డివైసెస్ అండ్ కొన్ని సిమ్స్ ఇచ్చడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఈ రాజేష్ ఇన్వర్టరు అండ్ టెలికమ్యూనికేషన్ లోకల్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇంటర్నెట్ అన్నీ ఇచ్చినారు. ఇతను పెట్టుకొని ఈ విధంగా ఒక్కొక్క డివైసెస్లో 256, 16, 18, 32 అనేటి ఈ సిమ్ కార్డ్స్ను ఉపయోగిస్తూ వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూ అండ్ వేరే దగ్గర ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాల్ సెంటర్ కానీ ఇంకేదైనా నడుపుతున్నారేమో ఈ విధంగా సిమ్ పోర్టబుల్ చేస్తూ ఈ ఫ్రాడ్ చేయడానికి చూస్తున్నారు. ఇట్లా వీళ్ళు నెంబర్ ఆఫ్ కాల్స్ వివిధ ప్రాంతాలకు చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ఈ కేసులో దీనికి ఉన్న వీళ్ళు ఫస్ట్ కలిసింది కాంబోడియాలో, తర్వాత ఈ జాక్ అనే వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అతను పరారులో ఉన్నాడు. ఇంకా ఈ కేసులో ఈ సిమ్స్ని ఎవరైతే 90, 120 ఇట్లా ప్రొవైడ్ చేసినారో ఇట్లా మన్యంలో కూడా ఈ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గురుకుల విద్యాలయాల్లో సీట్ ఇప్పిస్తామని
26 మంది విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఓ వ్యక్తి మంత్రి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో సీట్ ఇప్పిస్తామని ఆసిఫాబాద్కు చెందిన వ్యక్తి రాష్ట్ర మంత్రి సీతక్క అనుచరుడని చెబుతూ సిర్పూర్ కాగజ్ నగర్ అలాగే కౌటాల పలు మండలాల్లో విద్యార్థుల నుండి ఒక్కో సీటుకు 20,000 రూపాయల చొప్పున మాట్లాడుకున్నాడు. అడ్వాన్స్గా ఒక్కొక్కరి వద్ద 10,000 రూపాయలు తీసుకొని తీరా సీట్ ఇప్పించాలని ఒత్తిడి చేయడంతో మంత్రి పేరుతో ఒక లెటర్ను చూపించి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ అతని తీరుపై అనుమానం రావడంతో సదరు వ్యక్తిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్ళీ డబ్బులు తీసుకున్నాడు కామ్రే ప్రశాంత్ కుమార్ అయితే ఆసిఫాబాద్ అతనిది. అయితే మేము అందరూ ఒకరికి ఒకరు ఇట్లా పరిచయం చేసి అంటే ఒకేసారి మేము ఆయన నమ్మలేదు, ఒకరి తర్వాత ఒకరు చెప్పిన తర్వాత మేము నమ్మినాం అన్నట్టు. అలాగా ఒకేసారి మేము ఇయ్యలే, ఒకరికి మా దారి నుండి వీళ్ళ దారి నుండి ఇంకొకరికి అట్లా పరిచయం అయ్యి అతన్ని మేము నమ్మినాము 26 మంది. అయితే అతను ఏం చేసిండు, రేపు ఎల్లుండి అని 2 నెలలు అయిపోయినా కూడా మాకు ఏది కూడా చెప్పలేదు. ఒక రోజు రమ్మన్నాడు, కాగజ్ నగర్కి రమ్మన్నాడు. మేము వచ్చేసరికి అతను సెల్లులు చిచ్చా పెట్టిండు. బాలాజీ నగర్లో రూమ్ రెంట్ ఉంటా అని చెప్పేసరికి మేము ఒక రోజు మొత్తం మంది వచ్చి అతన్ని వెతికినాము. అయితే అతను మాకు ఎంత వెతికినా కూడా ఇక్కడ ఆయన ఉండడు అని చెప్పిండ్రు ఆ కాలనీ వాళ్ళు. అది జరిగింది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము సార్ని కలిసి మాకు ఏదన్నా ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మళ్ళా ప్రతి ఒక్క పేరెంట్స్ ఇలా మోసపోవద్దు. మాలాగా మేము కూలి పని చేసుకునేటోళ్ళము, మాలాగా మీరు కూడా ఎవరు దయచేసి మోసపోవద్దు పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులకు. తక్క మనిషి కాబట్టి నాకు తెలుసు మేడం తరపున మేము మేపిస్తాం అనేసరికి మేము మేడమే కావచ్చు చేస్తాడేమో అక్కడ సీతక్క. అభం శుభం తెలియని 13 ఏళ్ల బాలికకు బాల్య వివాహం చేసిన తల్లితో సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నందిగామ మండల కేంద్రానికి చెందిన 13 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా చేవెళ్ల మండలం కందివాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్తో మే 28న బాల్య వివాహం స్థానిక ఆలయంలో చేశారు. అప్పటి నుంచి చిన్నారి తల్లి వద్దనే ఉంటుంది. ఇటీవల పాఠశాలకు వెళ్లిన బాలిక అత్తగారింటికి వెళ్లేందుకు ఇష్టం లేకపోవడంతో చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయులకు పెళ్లి విషయం చెప్పింది. వాళ్ళు తహసీల్దార్ రాజేశ్వర్ అలాగే ఇన్స్పెక్టర్ ప్రసాద్లకు సమాచారం ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇక బాలికకు వివాహం చేసిన తల్లి స్రవంతితో సహా పెళ్లి కొడుకు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, సంబంధం చూసిన వ్యక్తి పెంటయ్యపై కేసు నమోదు చేసి బాలికను ఐసీడీఎస్ అధికారుల సహకారంతో సఖీ సెంటర్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కర్నూలు జిల్లా కోసగిలో దారుణం, రోకలి బండతో కొట్టి భార్యను చంపిన భర్త. నిండు కుండల శ్రీశైలం ప్రాజెక్టు సాగర్కు నీరు విడుదల. మంత్రి పేరిట పలువురికి టోక్రా, పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు. ఎన్టీఆర్ జిల్లా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్వాగతం పలికిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజలకు.